తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సూచనలు ఇస్తా ఉన్నది. ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి చూడండి. ఇది వైకుంఠ ద్వార దర్శనాలు ఎప్పటి నుంచి అంటే ఈ నెల 30 నుంచి వచ్చే నెల అంటే జనవరి 2026 లో 8 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అవుతున్నది. మరి ఎవరెవరు రావచ్చు అంటే డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 ఈ డిప్ ఏదైతే టీటీడీ పెట్టిందో ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం సదుపాయం. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీల్లో నిర్దేశించిన సమయానికి అంటే ఆ టైం స్లాట్ ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే తిరుమలలోని దర్శనానికి ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి. ఆ టైం స్లాట్ లోనే మీరు అందరూ కూడా రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. తిరుమల తిరుపతి ప్రజా సంబంధాల విభాగం SVBC సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకెన్లు లేని భక్తులు జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికలను రూపొందించుకోవాల్సిందిగా కోరడం అయినది. ఇప్పుడు 2 నుంచి 8 వరకు కూడా మన సర్వదర్శనం క్యూ లైన్ ఉంది కదా, దాని ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందవచ్చు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. డేట్స్ అందుకే చూసుకోండి ఒకసారి. మళ్ళీ మీరు టికెట్ లేకుండా 31 ఫస్ట్ పోయినట్లయితే అలా లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, NRI వంటి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయడం అయినది. సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. సో ఇది కూడా ఒకసారి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఈ ప్రోటోకాల్ VIP బ్రేక్ దర్శన్స్ ఇంకా NRI అని చెప్పి వృద్ధులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా రద్దు చేసిందంటే ఆర్జిత సేవలు కూడా రద్దు చేయబడినాయి. వాటికి ఇంకా సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవి తీసుకోబడవు, దయచేసి గమనించండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని పైన తీసుకున్న నిర్ణయాలను గమనించి భక్తుల సమన్వయం పాటిస్తూ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను చేసుకుంటూ టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి. ఇది ఎవరైతే ఈ డిప్ ద్వారా టికెట్లు పొందినో వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్స్ ప్రకారంగా పెట్టడం జరిగినది. ఇంకోటి దాని తర్వాత 2 నుంచి 8 వరకు కూడా మీరు సర్వదర్శనం క్యూ లైన్ ఏదైతే ఉందో దాని లైన్ ద్వారా కూడా మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఇది మరి అందుకే ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ గా చూసుకొని తిరుపతికి బయలుదేరండి. ఆడ చాలా రెస్ట్ ఉంది వాస్తవంగా కూడా. కింద అల్పిరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొన్ని వందల కార్లు కూడా ఆడ చెకింగ్ దగ్గరనే అయిపోయినాయి. అంటే ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ వీక్ డేస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా హాలిడేస్ రావడం వల్ల కూడా అందరూ తిరుపతికి వెళ్తా ఉన్నారు. సో ఆ టైం స్లాట్స్ మీ టైం మేనేజ్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరు అక్కడికి రావాలని చెప్పి టీటీడీ అయితే చెప్పడం జరుగుతున్నది.